ప్రచార చైర్మన్గా ఈ రోజున ఇది 10వ రోజు. ఈ 10 రోజులు దాదాపుగా 9-10 జిల్లాలు శ్రీకాకుళం నిన్న ప్రారంభించాం. ప్రతి చోట కూడాను పెద్ద ఎత్తున ఈ రోజున కాంగ్రెస్కి మేము ఉన్నాం. అన్ని కూడా చేసింది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ అంటూ పలు చోట్ల మత్స్యకార సోదరులు, అలాగే వ్యవసాయదారులు, రైతన్నలు, ఇలా వివిధ వృత్తులు వాళ్ళు, అలాగే ఆ రకంగా మేము సంపాదన పనులు అయ్యాము, మా కారు మీద మేము నిలబడ్డామనేది కాంగ్రెస్ చలవ, కాంగ్రెస్ ఇచ్చిందని ఆ రకంగా మహిళలు ప్రత్యేకించి చెప్తుంది. చాలా ఆనందంగా ఉంది. అలాంటి మహిళలకు, అలాంటి స్వయం సహాయక బృందాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ మీద 20,000 కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాలని కూడా నిర్ణయించుకుంది. ఇది చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరగానే వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చే ఆ రకంగా వారికి ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం. అలాగే మరొక వార్త, ఎవరైతే కేవలం SC/SC కాలనీలోనే కాదు, మామూలుగా దారిద్ర్యపు రేఖకు దిగువ భాగాన ఉన్నవాడు, వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100 యూనిట్ల కరెంటు కాల్చుకున్నా కానీ నయా పైసా మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తరఫున ఆ 100 యూనిట్ల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని ఈ రకంగా కూడా మేము మీకు హామీ ఇస్తాం. అది అమలు చేసే హామీ ఖచ్చితంగా కాంగ్రెస్ అన్నమాట నిలబెట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా నా మనసుకు నచ్చినటువంటి హామీ, అది ఆడబిడ్డ. ఒక తల్లి ఒక ఆడబిడ్డను కనగానే అయ్యో ఆడపిల్ల పుట్టిందా ఏమిటి అని ఏమాత్రం ఆవేదన చెందాల్సిన అవసరం ఇక మీద భవిష్యత్తులో ఎవ్వరికీ లేదు. ఆడబిడ్డ పుట్టింది, మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడే రోజు మనకు వస్తుంది. ఆ ఆడబిడ్డ పుట్టగానే 100 గజాల స్థలాన్ని ఆ బిడ్డ పుట్టి పేరు పెట్ట మరుక్షణం ఆ బిడ్డ 100 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలని కూడా నిశ్చయించుకుంది. ఇవన్నీ కూడా జరిగే హామీలు. కాబట్టి నేను మీ మనిషిగా ఈ హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మీకు చెప్పడం కోసంగా వచ్చాను. అలాగే వితంతువులకు, వృద్ధాప్యులకు ఇదివరకు 500 రూపాయలు పెన్షన్ ఉండేది. ఈ రోజున వృద్ధులకు, వితంతు మహిళలకు ఈ రోజున 1000 రూపాయల దాకా దానికి పెంచడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 750 నుంచి 1,500 రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ పెంచడం జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి చేతుడు వాదుడుగా ఉండే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఏ పార్టీ చూసుకున్నా సరే వాళ్ళు అధికారంలో రావాలని అధికార దాహంతో, పదవీ కాంక్షతోటి ఉన్నారే తప్ప వాళ్ళు గతంలో చేస్తున్న ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడానికి ఒక పార్టీ అయితే 9 ఏళ్ళు పరిపాలించి ప్రజల చేత, రైతుల చేత, ప్రతి ఒక్క వర్గం చేత కూడా వద్దు బాబు మీ పరిపాలన మాకు వద్దు బాబు గారు అని ఆ రకంగా ఆయన 10 ఏళ్ళు దూరం పెడితే 10 ఏళ్ళు దూరం ఉన్న ఆయన ఎలాగైనా సరే అధికారం రావాలి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు రాకపోతే జీవితంలో రాలేరు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క ఎన్నికల సమరంలో చేసేది ఆఖరి పోరాటం. ఈ ఆఖరి పోరాటంలో ఆయన ఖచ్చితంగా అపజయం పాలవుతారు. ఇంకా లైఫ్లో ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక ఆయన 10 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం ఆయన లక్షలు మాత్రమే ఉన్నాయి. 5-6 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఎలా సంపాదించారు అనేది మనకి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీనికి సిబిఐ లాంటి సంస్థలు ఈ రోజున ఏ క్షణాన ఆయన్ని జైల్లోకి శాశ్వతంగా తోసేస్తారా, నెట్టేస్తారా, ఓట్స్ లెక్కపెట్టా చేస్తారా అనేది మనం అతి కొద్ది రోజుల్లోనే చూస్తాం. కాబట్టి అలాంటి వాళ్ళు ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళు గనక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు చేసే నేరాలు కప్పిపుచ్చుకోవడమే కాకుండా ఇక సర్వాధికారాలు అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇంకా ప్రజల ఆస్తులు దోచుకోవడం అన్నది ఇంకా వాళ్ళకి చాలా చాలా తేలికైపోయి ఆ రకంగా మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వాళ్ళు శూన్యం చేసే అవకాశం ఉంది. దయచేసి మీ జీవితాలకి, మీరు మీ భవిష్యత్తుకి మీరు చీకటమయం చేసుకోదు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే ఇందమ్మ దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వారిది, ST/SC దళితుడిది, ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా మత్స్యకారులు, రైతన్నులు, నేతన్నులు, ఇంతమంది బాగోగులు చూసేటటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ రోడ్డు మీద నిలబడి మీ సమక్షంలో వేడుకుంటున్నాను. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆ రకంగా కాంగ్రెస్ గెలుపొందేలా చేయాలి.
కాబట్టి ఈ రోజున లోక్సభ ఎన్నికల బరిలో పార్లమెంటుకు సంబంధించి లోక్సభ అభ్యర్థిగా కిల్లి కృపారాణి గారు మా సోదరి మీ సోదరి ఈ రోజు నిలబడి ఉన్నారు. వారిని గెలిపించాలని, అలాగే మల్లు గారు మీకు నరేష్ గారు ఎప్పటించో మీకు సుపరిచితులు, ఎప్పటించో మీ మనిషి, మీ మధ్య ఉన్న మనిషి, ఆ రకం మీ అభిమానం సంపాదించుకున్న అగర్వాల్ గారిని మీరు కాంగ్రెస్ ఓటు వేసి హస్తముట్టి ఓటు వేసి ఆయన గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ ప్రేమ అభిమానం నమ్మకం చూపించినందుకు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాయని, సదా మీ సేవకు అభిప్రాయం ఉంటాయని తెలియజేస్తూ ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ రోజున మీ యొక్క ప్రాబ్లం దాని మంత్ పెంతోరియా దానికి ఎస్టీలో చేర్చాలని, అలాగే కొన్ని కులాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎస్టీలో చేర్చడం కోసంగా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు వీటిని కూడా చేర్చే రకంగా మా ప్రయత్నం మీరు చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. మీరు హస్తగుర్తు ఓటు వేసి ఇక్కడ సోదరి కిల్లి కృపారాణి పార్లమెంటుకి, ఇక్కడ నరేష్ అగర్వాల్ గారిని అసెంబ్లీకి మీరు పంపించే రోజున ఖచ్చితంగా మీ సమస్యలు మరింత ఈజీగా అయిపోతాయని నమ్ముతూ మీకు మాట ఇస్తూ సెలవు తీసుకున్నాను. హస్తగుర్తు ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరుతూ ముందుకు. జై కాంగ్రెస్, జై హింద్.